హలో అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్. ఈరోజు జేఎల్పిటి N5 లెసన్ 30 నేర్చుకుందాం. ఈ రోజు నుంచి బోర్డ్ మీద ఎక్స్ప్లెయిన్ చేయడానికి ట్రై చేస్తాను. మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కమెంట్ చేయండి. సో లేట్ చేయకుండా స్టార్ట్ చేసేద్దాం. ఫస్ట్ అయితే వొకాబులరీ చూద్దాం. నేను ఆల్రెడీ రాసి ఉంచాను టైం వేస్ట్ అవ్వకుండా. సో ఫస్ట్ వచ్చేసి అసోబిమస్. అసోబిమస్ అంటే ఎంజాయ్ వన్ సెల్ఫ్, ఎంజాయ్ వన్ సెల్ఫ్ లేదా ప్లే. ఓకే, ఎంజాయ్ వన్ సెల్ఫ్ లేదా ప్లే. నెక్స్ట్ వచ్చేసి ఒయోగిమస్. ఒయోగిమస్ అంటే స్విమ్, ఈదుతారు కదా దాన్ని ఒయోగిమస్ అంటారు. నెక్స్ట్ ముకాయమస్, వెల్కమ్, గో టు మీట్. గో టు మీట్ ఆర్ వెల్కమ్ని ముకాయమస్ అంటారు. చుకారిమస్ అంటే టయర్డ్, బాగా అలసిపోతే చుకారిమస్. ఓకే, కెక్కొన్షిమస్ అంటే గెట్టింగ్ మ్యారీడ్. కెక్కొన్షిమస్ గెట్టింగ్ మ్యారీడ్. అక్షరాలు కానీ ఇంగ్లీష్ కానీ అర్థం కాకపోతే టెన్షన్ పడద్దు, మీ పీడిఎఫ్స్లో కూడా సేమ్ ఇవే ఉంటాయి. కైమోనోషిమస్. కైమోనోషిమస్ అంటే షాపింగ్. షొకుజీషిమస్ అంటే డైనింగ్ లేదా హ్యావ్ అ మీల్ టుగెదర్. హ్యావ్ అ మీల్, ఫుడ్ తింటున్నప్పుడు కానీ లేదంటే డైనింగ్ చేస్తున్నప్పుడు కానీ షొకుజీషిమస్ అని చెప్పేసి అంటారనమాట. ఓకేనా. నెక్స్ట్ వచ్చేసి సాన్పోషిమస్. కోఎన్ఓ సాన్పోషిమస్. సాన్పోషిమస్ అంటే టేక్ అ వాక్. సాన్పోషిమస్ అంటే టేక్ అ వాక్. కోయన్, కోయన్ అనేది ఏంటంటే పార్క్ అన్నమాట. పార్క్, ఇక్కడ యూజ్ చేసిన పార్టికల్ ఓ పార్టికల్. సో కోఎన్ఓ సాంపోషిమస్ అంటే టేక్ అ వాక్ ఇన్ ద పార్క్ అని. ఓకే. నెక్స్ట్ తాయ్హెన్నా. తాయ్హెన్నా అంటే హార్డ్, డిఫికల్ట్ అని అర్థం. నెక్స్ట్ హోషి, ఇది ఈ యాడ్జెక్టివ్, ఇది నా యాడ్జెక్టివ్. మనం ఆల్రెడీ యాడ్జెక్టివ్స్ గురించి డిస్కస్ చేసాం కదా. సో హోషి అంటే వాంట్, ఇది మనకి గ్రామర్ పాయింట్లో వస్తుంది. సో మీనింగ్ గుర్తుపెట్టుకోండి, హోషి అంటే వాంట్. ఓకే. నెక్స్ట్ వచ్చేసి హీరోయి. హీరోయి అంటే వైడ్ లేదా స్పేషియస్. హీరోయి అంటే బాగా వైడ్గా ఉంది, పెద్దగా ఎక్కువ ప్లేస్ ఉంటే అది హీరోయి. ఓకే. సెమాయి. సెమాయి అంటే నేరో. సెమాయి అంటే నేరో. నెక్స్ట్ పూరు. పూరు ఇది కథకన వర్డ్. పూల్, స్విమ్మింగ్ పూల్ ఉంది కదా అదే పూరు అంటారు. కవా. కవా అంటే రివర్. నెక్స్ట్ బిజుత్సు అంటే ఫైన్ ఆర్ట్స్ లేదా ఆర్ట్స్. బిజుత్సు ఫైన్ ఆర్ట్స్. నెక్స్ట్ సురి. సురి అంటే ఫిషింగ్. ఫిషింగ్, సురి అంటే ఫిషింగ్. సుకి అంటే స్కీయింగ్. స్కీయింగ్ తెలుసు కదా మీకు, వింటర్ టైంలో స్కీయింగ్ చేస్తారు. సో దట్ ఇస్ స్కీయింగ్. నెక్స్ట్ షూమాత్సు. షూమాత్సు అంటే వీకెండ్. ఓకే. మరి వీక్ డేని ఏమంటారు అంటే హెయిజిత్సు. హెయిజిత్సు వీక్ డే. ఇది యాక్చువల్లీ పీడిఎఫ్లో లేదు, N4లో వస్తుంది. బట్ ఇలా మీరు చదివితే గుర్తుంటాయి. షూమాత్సు, హెయిజిత్సు. షూమాత్సు వీకెండ్, హెయిజిత్సు వీక్ డే. నెక్స్ట్ ఒషోగాత్సు. ఒషోగాత్సు అంటే న్యూ ఇయర్స్ డే. న్యూ ఇయర్ డే ఏదైతే ఉంటుందో దాన్ని ఒషోగత్సు అని అంటారు. ఓ అనేది పొలైట్ అనమాట, షోగత్సు అని కూడా యూజ్ చేయొచ్చు. మీరు ఓని బ్రాకెట్లో చూస్తున్నారు అంటే అర్థం ఏంటంటే రెస్పెక్ట్ అనమాట. అది ఓ అని చెప్పేసి యాడ్ చేస్తారు రెస్పెక్ట్ఫుల్గా. సో షోగత్సు అనొచ్చు లేదా ఓషోగత్సు అనొచ్చు. గోరో. గోరో అంటే అబౌట్. ఓకే. నెక్స్ట్ వొకాబ్ చూద్దాం. తర్వాత వచ్చేసి నానిక. నానిక అంటే ఎనీథింగ్ ఆర్ సంథింగ్. ఎనీథింగ్ ఆర్ సంథింగ్. ఓకే. దోకొక్క అంటే ఎనీవేర్ ఆర్ సమ్వేర్. ఎనీవేర్ ఆర్ సమ్వేర్. ఇవి కూడా గ్రామర్లో వస్తాయి, గుర్తుపెట్టుకోండి మీనింగ్స్. నానిక ఎనీథింగ్ ఆర్ సంథింగ్, దోకొక్క ఎనీవేర్ ఆర్ సమ్వేర్. నొదోగా కవాకిమస్ అంటే ఐ ఆమ్ థర్స్టీ. మనకి బాగా దాహం వేస్తుంది అనుకో, దాహం వేస్తుంది అంటాం కదా, అదే జాపనీస్లో నోదోగా కవాకిమస్. నోదో అంటే థ్రోట్, నోదో. కవాకిమస్ అంటే దాహం, గా అనేది పార్టికల్. ఓకేనా. నెక్స్ట్ ఒనకాగా సుకిమస్. ఒనకాగా సుకిమస్ అంటే ఐ ఆమ్ హంగ్రీ. ఐ ఆమ్ హంగ్రీ. ఒనక అంటే పొట్ట.
పొట్టని ఒనక అంటారు జాపనీస్లో. గా అనేది పార్టికల్. ఒనకాగా సుకిమస్ అంటే నాకు ఆకలేస్తుంది అని అర్థం. ఓకే, నెక్స్ట్ ఒనకాగా ఇప్పాయి. ఫుల్ అయిపోయింది అనుకో, ఇది యాక్చువల్లీ బుక్లో లేదు, బట్ ఫుల్ అయిపోయింది అనుకోండి, ఒనకాగా ఇప్పాయి. ఒనకాగా ఇప్పాయి అంటే ఐఎమ్ ఫుల్, కడుపు నిండిపోయింది అని చెప్పాలంటే ఒనకాగా ఇప్పాయి. లేదు ఆకలేస్తుందంటే ఒనకాగా సుఖి. ఓకే, నెక్స్ట్ సోషిమషో. సోషిమషో అంటే లెట్స్ డూ దట్. మనం ఆల్రెడీ ఇది గ్రామర్ పాయింట్లో డిస్కస్ చేసాం. ఏదైనా ఒక వర్డ్కి చివర్లో మషో అని ఎండ్ అవుతుందంటే లెట్స్ డూ దట్, లెట్స్ డూ దిస్ అని చెప్పేసి అనమాట. సో లెట్స్ డూ దట్. నెక్స్ట్ గొచ్చుమోవా. గొచ్చుమోవా అంటే మే ఐ టేక్ యువర్ ఆర్డర్. మే ఐ టేక్ యువర్ ఆర్డర్. యూజువల్లీ రెస్టారెంట్స్లో కానీ, రెస్టారెంట్స్లోనే వెళ్ళినప్పుడు గొచ్చుమోవా మోస్ట్లీ అనరు, బట్ దాని మీనింగ్ అయితే అది, మే ఐ టేక్ యువర్ ఆర్డర్. ఓకే, నెక్స్ట్ తెయిషోకు. తెయిషోకు అంటే ఏంటంటే సెట్ మీల్ అనమాట. మనకి జపాన్లో ఏ రెస్టారెంట్కి వెళ్ళినా, ముఖ్యంగా ఇండియన్ రెస్టారెంట్స్కి, నేపాలీ రెస్టారెంట్స్కి, లేదా వేరే ఏ ఏషియన్ రెస్టారెంట్స్కి వెళ్ళినా మధ్యాహ్నం భోజనము, రాత్రి డిన్నర్, ఈ రెండిటికి సెట్ మీల్స్ అని ఉంటాయి అన్నమాట. అంటే రైసు సెట్లో ఇస్తారు, అది ప్రైస్ తక్కువ, బాగుంటుంది. సెట్లో ఏమి ఇస్తారంటే నాన్ ఇస్తారు, నాన్, బటర్ నాన్, లేదా ఏ ఏ నాన్ అయితే అది, నాన్, కర్రీ, సలాడ్ అండ్ డ్రింక్ ఇస్తారనమాట. అది ఒక సెట్. సో దాన్ని తెయిషోకు అంటారు. మీరు రెస్టారెంట్కి వెళ్ళినప్పుడు ఏదైనా ఆర్డర్ చేయాలంటే తెయిషోకు అని అడగచ్చు. జస్ట్ ఆ వర్డ్ చెప్పినా వాళ్ళు అర్థం చేసుకుంటారు. ఓకే, తెయిషోకు అంటే సెట్ మీల్. నెక్స్ట్ గ్యూదోన్. గ్యూదోన్ అంటే బీఫ్ ప్లస్ రైస్, ఈ రెండు కలిపి ఉన్న బౌల్ అన్నమాట. దీన్ని గ్యూదోన్ అంటారు. ఓకే, గ్యూదోన్. నెక్స్ట్ షోషోమాచి కుదాసై. షోషోమాచి కుదాసై ఇదేంటంటే ప్లీజ్ వెయిట్. ప్లీజ్ వెయిట్, దీనికి ఇది పొలైట్ ఫామ్ అన్నమాట. యాక్చువల్లీ ఇది పొలైట్ ఫామ్, షోషోమాచి కుదాసై. అదే బాగా నార్మల్ క్యాజువల్గా ఫ్రెండ్స్తో మాట్లాడటం మీరు యానిమేలో వినే ఉంటారు, చొత్తో లేదా చొత్తో మాత్తే, లేకపోతే చొత్తో మాత్తే కుదాసై అంటారు. క్యాజువల్గా మీరు ఫ్రెండ్స్తో డిస్కస్ చేయాలన్నప్పుడేమో చొత్తో మాత్తే కుదాసై. దానికి పొలైట్ ఫామ్ షోషోమాచి కుదాసై. యూజువల్లీ వర్క్లో మీరు ఈ ఫ్రేజ్ యూజ్ చేయొచ్చు అనమాట. ఒకసారి కొంచెం వెయిట్ చేయండి అని చెప్పాలనుకోండి, షోషోమాచి కుదాసై అంటే సరిపోతుంది. ఓకే, నెక్స్ట్ దే గొజైమాస్. దే గొజైమాస్ అంటే డెస్ ఉంది కదా, ఈ వర్డ్కి పొలైట్ ఫామ్ అన్నమాట దే గొజైమాస్. మనం వాతాషి వా జాన్సీ దెస్ 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 అని యాడ్ చేస్తాం ప్రతి సెంటెన్స్లో. ఆల్రెడీ దెస్ అనేది పొలైట్. దెస్ అనేది జాపనీస్లో ఎందుకు వాడతారు ప్రతి సెంటెన్స్ కంటే, రెస్పెక్ట్ ఇవ్వడానికి. దానికి ఇంకా పొలైట్ ఫామ్ ఏంటంటే దే గోజైమస్. ఓకేనా, మోస్ట్లీ ఇది స్పీకింగ్లో తక్కువ వాడచ్చు, బట్ దెస్ ఇస్ ఫైన్. ఇంకా పొలైట్గా వాడాలంటే దే గోజైమస్ యూస్ చేయొచ్చు. ఓకే, నెక్స్ట్ వచ్చేసి బెత్సు బెత్సుని. బెత్సు బెత్సు అంటే సపరేట్లీ. సపరేట్లీ. బెత్సు బెత్సు అంటే సపరేట్లీ. ఓకే, బెత్సు బెత్సుని సపరేట్లీ. సో ఇది వొకాబులరీ 13th లెసన్ నుంచి. ఇప్పుడు గ్రామర్ చూద్దాం. గ్రామర్లో ఫస్ట్ పాయింట్ చూద్దాం. ఫస్ట్ వచ్చేసి నౌన్గా హోషి దెస్. హోషి అనేది మనం ఆల్రెడీ వొకాబులరీలో చదివాం. హోషి అంటే ఏంటి, వాంట్. ఓకే, నౌన్గా హోషి దెస్. మనకి ఏదైనా కావాలి అనుకుంటే, ఐ వాంట్ దిస్, ఐ వాంట్ దట్, ఐ వాంట్ అ కార్, ఐ వాంట్ అ హౌస్, ఐ వాంట్ గోల్డ్. ఇట్లా మీకు ఏదైనా కావాలి, మన విషెస్ని చెప్తుంటే, నాకు ఇది కావాలి అది కావాలని చెప్పాలంటే యూస్ చేసే ప్యాటర్న్ ఏంటంటే నౌన్గా హోషి దెస్. ఓకే, ఎగ్జాంపుల్ చూద్దాం. ఐ వాంట్ అ కార్. నాకు కార్ కావాలి. దీన్ని ఎలా రాస్తాం, కురుమాగా. ప్యాటర్న్ చూడండి, నౌన్ ఏంటి ఇక్కడ, కార్. కార్గా నౌన్. నౌన్ అంటే అదే కురుమా అనేది నౌన్. సో కురుమాగా హోషిదెస్. కురుమాగా హోషిదెస్. ఓకే, కురుమాగా హోషిదెస్. ఐ వాంట్ అ కార్, నాకు కార్ కావాలి. సో కురుమాగా హోషిదెస్. లేదంటే ఐ వాంట్ ఫుడ్, నాకు ఫుడ్ కావాలి అని చెప్పాలంటే థబెమోనోగా హోషిదెస్.
హోషీ దిస్. ఓకే. సో మీకు ఏదైనా కావాలంటే ఐ వాంట్ దిస్, ఐ వాంట్ దట్ అని చెప్పాలనుకుంటున్నప్పుడు ఈ ప్యాటర్న్ అనేది యూజ్ చేస్తాం. ఓకేనా. ఎప్పుడు గా పార్టికల్స్ అనేవి కొంచెం కన్ఫ్యూజింగ్గా ఉంటాయి అన్నమాట. గా పార్టికల్స్ దేని ముందు వస్తాయి, దేని తర్వాత వస్తాయి, ఇట్లాంటివి గుర్తుపెట్టుకోగలిగితే మనకి మాట్లాడేటప్పుడు పార్టికల్ యూసేజ్ అనేది పర్ఫెక్ట్గా ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ చూడండి, హోషి హోషి అని ఎప్పుడైతే వస్తుందో దాని ముందు ఎప్పుడు కూడా గా పార్టికల్ వస్తుంది. ఓకే, అది గుర్తుపెట్టుకోండి. సో నౌన్ గా హోషి దెస్. ఓకేనా, గా పార్టికల్ యూజ్ చేస్తాం. ఇది ఎగ్జాంపుల్స్. నెక్స్ట్ వి మస్ట్ ఫార్మ్ తాయిదెస్. సెకండ్ గ్రామర్ పాయింట్, వి మస్ట్ ఫార్మ్ తాయిదెస్. తాయిదెస్ అంటే కూడా వాంటే. ఈ రెండు వాంటే, కాకపోతే ఇది యాక్షన్ని డినోట్ చేస్తుంది. ఇప్పుడు చూడండి, నాకు కార్ కావాలి ఇది. ఓకేనా, ఇదేంటంటే నాకు కార్లో డ్రైవ్ చేయాలని ఉంది, నాకు కార్లో కూర్చోవాలని ఉంది. అంటే కార్లో ఒక నౌన్కి ఏవైనా యాక్షన్ చేయాలి. వర్బ్ ఏదైనా, వర్బ్ అంటే ఏంటి, యాక్షన్ పర్ఫామ్ చేయడం కదా. సో యాక్షన్ని పర్ఫామ్ చేయడానికి యూజ్ చేసి మాట్లాడితే వి మస్ట్ ఫార్మ్ తాయిదెస్. ఓకేనా. చూడండి ఇప్పుడు, ఐ వాంట్ టు గో ఫర్ అ డ్రైవ్ ఇన్ మై కార్. నేను నా కార్లో డ్రైవ్కి వెళ్దాం అనుకుంటున్నాను అని అంటున్నారు ఇక్కడ. సో వతాషి వా కురుమాదే దొరైబు ని ఇకితాయిదెస్. ఓకే, వతాషి వా కురుమాదే దొరైబుని కితాయిదెస్. నేను కార్లో డ్రైవింగ్కి వెళదాం అనుకుంటున్నాను. ఐ వాంట్ టు గో ఫర్ అ డ్రైవ్ ఇన్ మై కార్. ఓకేనా. లేదంటే వతాషినో కురుమాదే, దేనికి వచ్చింది, మనం పార్టికల్స్ చూసాం కదా. ట్రాన్స్పోర్టేషన్, మనం దేని గురించి అయినా ఏదైనా ట్రాన్స్పోర్టేషన్ చేస్తున్నామంటే వెహికల్ కానీ, అదే ట్రైన్ కానీ, కార్ కానీ, బస్ కానీ ఏదైనా అవ్వచ్చు, అప్పుడు యూజ్ చేసే పార్టికల్ దే పార్టికల్, రైట్. సో కురుమాదే దొరైబుని కితాయిదెస్. కితాయిదెస్ ఎట్లా రాసామంటే, గో అంటే ఏంటి, ఇక్కిమస్. వి మస్ట్ ఫార్మ్ అంటే ఏం లేదు, జస్ట్ మీరు ఏదైతే వర్బ్ యూజ్ చేస్తున్నారో, ఇది వర్బ్ కదా, ఇందులో మస్ట్ని తీసేసి ముందున్న వర్డ్ని రాస్తే అదే వి మస్ట్ ఫార్మ్. అంతే, ఒక వర్బ్లో మస్ట్ తీసేసి ముందున్నది రాస్తేనే ఇకి. సో వి మస్ట్ ఫార్మ్. సో ఇకి మస్కి వి మస్ట్ ఫార్మ్ ఏంటి, ఇకి తాయిదెస్. ఓకేనా. ఇది ఎగ్జాంపుల్, మీకు అర్థమైంది అనుకుంటున్నాను. ఇక్కడ ఏంటంటే నాకు ఒకటి కావాలి అని, అంటే నౌన్ ఏదైనా మీకు కావాలనుకుంటే ఇది, దాంతో మీరు ఏదైనా యాక్షన్ చేయాలనుకుంటే ఇది. ఓకేనా. ఇప్పుడు ఐ వాంట్ ఫుడ్ అని ఉంది కదా, ఇప్పుడు నేను మీకు దీన్ని ఈ ఫామ్లో ఇస్తాను, మీరు ఎలా వస్తుంది అనేది నాకు కమెంట్స్లో టెక్స్ట్ చేయండి. మీరు చాట్‌జిపిటీలు, గూగుల్లు వాడద్దు, మీరు సొంతగా కూర్చొని ట్రై చేయండి. చాలా ఈజీగానే ఇస్తాను, ట్రై చేయండి, కమెంట్స్లో టెక్స్ట్ చేయండి. ఓకేనా. అప్పుడే మీరు చూస్తున్నారు, వింటున్నారని నాకు అర్థమవుతుంది. మీరు ఏ కమెంట్స్ పెట్టకుండా చూసేసి ఊరుకుంటే చూడట్లేదేమోలే అనుకొని నేను కూడా డిలే చేస్తూ ఉంటాను, నాకు అసలు మోటివేషన్ రావట్లేదు. సో మీ వంతుగా మీరు కమెంట్స్ చేయండి, మీ డౌట్స్ అడగండి. ఓకేనా. ఇప్పుడు చూడండి, ఐ వాంట్ ఫుడ్ ఉంది కదా, దీన్ని ఐ వాంట్ టు ఈట్ ఫుడ్. సింపుల్ ఇది. ఐ వాంట్ టు ఈట్ ఫుడ్, నాకు తినాలని ఉంది. ఐ వాంట్ ఫుడ్, నాకు తిండి కావాలి, లేదా నాకు తినాలని ఉంది. లేదంటే ఐ వాంట్ టు ఈట్ సుషి ఆర్ వాట్ ఎవర్ యూ వాంట్, లేదంటే రామెన్, ఏదో ఒకటి పెట్టి సెంటెన్స్ ఫామ్ చేయండి. ఓకేనా. ఇంకొక ఎగ్జాంపుల్ ఇస్తాను. ఐ వాంట్ డ్రెస్, నాకు డ్రెస్ కావాలి. దీన్ని ఈ ఫామ్లోకి ఎలా కన్వర్ట్ చేస్తారనేది నాకు కమెంట్స్లో రాయండి. అలాగే ఈ తాయి ఫామ్లో ఐ వాంట్ టు వేర్ ద డ్రెస్ ఇన్ ద పార్టీ. నాకు డ్రెస్ కావాలి, ఆ డ్రెస్ని నేను పార్టీకి వేసుకెళ్తాను.
ఈ రెండిటిని ఈ ఫార్మ్స్లో ఎలా రాస్తారనేది నాకు కమెంట్స్ చేయండి. ఓకేనా? నెక్స్ట్ గ్రామర్ పాయింట్కి వెళ్ళిపోదాం. నెక్స్ట్ గ్రామర్ పాయింట్ వచ్చేసి నౌన్ ప్లేస్ ఏ వి మస్, ఇది ఏ పార్టికల్, వి మస్ ఫామ్ లేదా నౌన్ ని ఇకిమాస్ కిమాస్ కయేరిమాస్. ఓకేనా? సో ఇదేంటంటే మనం ఆల్రెడీ ముందు గ్రామర్ పాయింట్స్లో డిస్కస్ చేసింది ఏంటంటే, మనం ఏదైనా ప్లేస్ గురించి మాట్లాడుతున్నామంటే ఆ ప్లేస్కి సంబంధించి మనం యూజ్ చేయాల్సిన పార్టికల్ ఏంటంటే ఏ పార్టికల్. ఇది యాక్చువల్లీ హే, రైట్? కానీ మనం ప్రొనౌన్స్ చేసేటప్పుడు ఏ అని ప్రొనౌన్స్ చేస్తాం. ఓకేనా? ఇది మనం ఆల్రెడీ డిస్కస్ చేసాం ముందు లెసన్స్లో. సో ఇప్పుడు చూడండి, ఐ కేమ్ టు జపాన్. ఫర్ ఎగ్జాంపుల్ ఐ కేమ్ టు జపాన్ అన్నాను. ఓకేనా? జపాన్ అంటే దీన్ని ఎలా రాస్తాం జాపనీస్లో? నిహోన్, ప్లేస్ తర్వాత వచ్చే పార్టికల్ ఏ. నిహోన్ ఏ కేమ్ అంటే దీనికి ఫస్ట్ ఫామ్ ఏంటి? వర్బ్ కమ్ కదా. కమ్ని ఏమంటారు? ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇకిమాస్ అంటే గో, కిమాస్ అంటే కమ్, కయేరిమస్ అంటే రిటర్న్ కదా. సో ఐ కేమ్ టు జపాన్ అంటున్నాం. సో కమ్ అంటే కిమాస్, నిహోన్ ఏ కేమ్ కదా. మనం యూజ్ చేస్తుంది పాస్ట్ ఫామ్. పాస్ట్ ఫామ్కి ఏం వాడతాం? కిమాష్తా. నిహోన్ ఏ కిమాష్తా, ఐ కేమ్ టు జపాన్. ఓకే, నార్మల్గా మీరు ఏదైనా ప్లేస్కి వచ్చారనుకోండి, మీరు నార్మల్గా చెప్పాలంటే ఆ ప్లేస్ పక్కన ఏ పార్టికల్ పెట్టి వచ్చారా, వెళ్ళారా, లేదా వస్తున్నారా అనేది చెప్తారు. ఐ గో టు జపాన్, ఐ కమ్ టు జపాన్, ఆర్ ఐ రిటర్న్ టు జపాన్ అని చెప్పేసి. అలా కాకుండా ఒక పని మీద వస్తున్నారు. ఎందుకు వస్తున్నారు అంటే యూ వాంట్ టు బీ వెరీ పర్టిక్యులర్ విత్ వై యు ఆర్ డూయింగ్ దట్ యాక్షన్. ఎందుకు చేస్తున్నారు, జపాన్ ఎందుకు వస్తున్నారు? ఇప్పుడు నేను ఎందుకు వచ్చాను? జాబ్ చేయడానికి వచ్చాను. చాలా మంది చదువుకోవడానికి వస్తారు. సో అట్లాంటి కేసెస్లో ఎలా యూజ్ చేయాలనేది ఈ సెంటెన్స్ ప్యాటర్న్ అనమాట. చూడండి, ఇప్పుడు ఐ కేమ్ టు జపాన్ టు స్టడీ ఆర్ట్స్. ఓకే, టు స్టడీ ఆర్ట్స్ చదవడానికి నేను జపాన్ వచ్చాను అని చెప్తున్నాను. ఓకేనా? దీన్ని ఎలా రాస్తామంటే ఈ ప్యాటర్న్ అనమాట. నిహోన్ ఏ స్టడీ కదా, నిహోన్ ఏ ఆర్ట్స్ అంటే ఏం చెప్పాము? బిజుత్సునో బెంక్యోని ఐ కేమ్ కదా. కేమ్ అంటే కిమాష్తా. అర్థమైందా? నిహోన్ ఏ ఇక్కడ యూజ్ చేసింది ఏంటి? బిజుత్సునో బెంక్యోని అంటే ఆర్ట్స్. నో బెంక్యోని అంటే వతాషినో పెన్ అంటే నా పెన్ అని అర్థం. సో బిజుత్సునో బెంక్యోని అంటే ఆర్ట్స్ స్టడీ అని అర్థం. సో నో పార్టికల్స్ ఎందుకు యూజ్ చేస్తాం అనేది మనం చదివాం కదా ఆల్రెడీ. మీకు గుర్తు లేకపోతే మళ్ళీ రివైజ్ చేయండి. ఓకేనా? సో బిజుత్సునో బెంక్యోని కిమాష్తా, నేను ఆర్ట్స్ చదవడానికి వచ్చాను. అర్థమైందా? ఈ సెంటెన్స్ ప్యాటర్న్ ఎందుకు యూజ్ చేస్తారంటే, మీరు ఏదైనా ఒక పనిని చేస్తున్నప్పుడు ఎందుకు చేస్తున్నారు అనే దానికోసం మీరు పర్టికులర్గా చెప్పాలనుకుంటే యూజ్ చేస్తారు. అలాగే ఇంకొకటి ఏంటంటే నౌన్ ఓ షిమస్. మీరు ఏదైనా ఒక పని చేస్తున్నారు, షిమస్ అంటే డూ అని అర్థం. మీరు ఏదైనా ఒక పని చేస్తున్నారు అని అంటే అలాంటప్పుడు యూజ్ చేసేది ఏంటంటే యాక్షన్ని మీరు పర్ఫామ్ చేస్తున్నారని చెప్పాలనుకోండి, బెంక్యో షిమాస్, కైమోనో షిమాస్. అర్థమైందా? ఇట్లా మీరు బెంక్యో షిమాస్, కైమోనో షిమాస్ అంటే షాపింగ్ చేస్తున్నా, చదువుకుంటున్నా, ఇట్లా యాక్షన్ ఏదైనా చెప్పాలి అని అనుకుంటే మీరు యూజ్ చేసే కేసు అయితే ఇదన్నమాట. ఓకేనా? ఇది వి మస్ ఫామ్తో మనం ఫ్రేమ్ చేసాం బెంక్యోని కిమాష్తా. నౌన్తో ఎట్లా చేస్తాము? ఎగ్జాంపుల్ చూద్దాం. నౌన్తో ఎలా చేస్తాము? వతాషి వా క్యోతో ఏ నౌన్ ఓమాత్సురి ని ఇక్కిమాస్. వతాషి వా క్యోతో ఏ ఓమాత్సురి అంటే ఏంటి? ఫెస్టివల్.
ఇది నౌన్. సో నౌన్ అంటే ఏం లేదు, అక్కడ నౌన్ పెడతాం అంతే. నేను ఫెస్టివల్ కోసం క్యోతో వెళ్ళాను. సో వతాషి వా క్యోతోయే ఉమాత్సురి ని ఇకిమాస్. అర్థమైందా? ఇప్పుడు ఎగ్జాంపుల్స్ ఇస్తాను, నాకు కమెంట్స్ చేయండి. ఐ రిటర్న్డ్ టు మై హోమ్. ఐ రిటర్న్ టు మై హోమ్. ఇంకొకటి, ఐ రిటర్న్డ్ టు మై హోమ్ ఫర్ షాపింగ్. సింపులే. మీరు జస్ట్ ఇక్కడ ఏం వర్బ్ అనేది పాస్ట్లో ఉందా, ప్రెజెంట్లో ఉందా, ఫ్యూచర్లో ఉందా చూసుకొని దాన్ని బట్టి మీరు యూజ్ చేయండి. ఐ కేమ్ అన్నాం కాబట్టి కిమాష్తో వాడాం, కమ్ అంటే కిమాస్ అని వాడతాం. అలాగే ఇక్కడ ఏం వాడతాం అనేది నాకు కమెంట్స్ చేయండి. ఐ రిటర్న్ టు మై హోమ్, ఐ రిటర్న్ టు మై హోమ్ ఫర్ షాపింగ్. ఇది జనరల్, మనం ముందు లెసన్స్లో డిస్కస్ చేసాం. ఇది ఈ గ్రామర్ పాయింట్. సో మీరు దేనికి ఎట్లా ఫ్రేమ్ చేస్తారా అనేది నాకు చెప్పండి. ఓకే, నెక్స్ట్ గ్రామర్ పాయింట్ చూద్దాం. నెక్స్ట్ గ్రామర్ పాయింట్ వచ్చేసి దోకోకా నానికా. నెక్స్ట్ గ్రామర్ పాయింట్ వచ్చేసి దోకోకా నానికా. మనం ఆల్రెడీ వొకాబులరీలో చదివినట్టుగా నానికా అంటే, దోకోకా అంటే సమ్వేర్ ఆర్ ఎనీవేర్. నానికా అంటే సంథింగ్ ఆర్ ఎనీథింగ్. ఓకేనా? సో ఇది మీనింగ్ కదా. కాబట్టి దోకోకా అని వచ్చినప్పుడు ఏ పార్టికల్ వాడతాం. ఓకే, నానికా అని వచ్చినప్పుడు ఓ పార్టికల్ వాడతాం. ఓకే, దోకోకా ఏ అని ఒక సెంటెన్స్లో వాడాలంటే దోకోకాని దాని పక్కన ఏ పార్టికల్ పెడతాం. నానికా అని యూజ్ చేసినప్పుడు పక్కన ఓ పార్టికల్ పెడతాం. అంటే కంపల్సరీ పెట్టాలి, మ్యాండేటరీ ఏం కాదు, సెంటెన్స్ని బట్టి చేంజ్ అవుతూ ఉంటుంది. ఎగ్జాంపుల్ చూద్దాం. ఇప్పుడు నార్మల్గా మనం తెలుగులోనే చూద్దాం. ఎనీవేర్ సమ్వేర్ అని అన్నాం అనుకో, ఇప్పుడు వీకెండ్ అయిపోయింది. వీకెండ్ అంటే షూమత్సు అని చదివాం వొకాబులరీలో మనం కదా. సో వీకెండ్లో ఎక్కడికన్నా వెళ్ళావా, వీకెండ్లో ఏమైనా చేసావా, వీకెండ్ ప్లాన్స్ ఎలా జరిగినాయి అని నార్మల్గా మనం కాన్వర్సేషన్ చేస్తాం కదా. అలానే జపనీస్లో అడగాలంటే ఎలా అడుగుతాం? డిడ్ యూ గో ఎనీవేర్ ఆర్ సమ్వేర్ దిస్ వీకెండ్? ఈ వీకెండ్ నువ్వు ఎక్కడికైనా వెళ్ళావా? డిడ్ యూ పాస్ట్ వాడుతున్నాం. సో డిడ్ యూ గో ఎనీవేర్ దిస్ వీకెండ్ అని అడుగుతున్నాం. ఎట్లా చెప్తాం అప్పుడు? షూమత్సు వా ఎనీవేర్ అంటే దొకోకా ఏ. గో అంటున్నాం, ఇక్కిమాస్. గో అంటే ఇక్కిమాస్. డిడ్ యూ గో అంటే పాస్ట్ ఫామ్. సో ఇక్కిమాషితాకా షూమత్సువా దోకోకా ఇక్కిమాషితాకా, వీకెండ్లో ఎక్కడికైనా వెళ్ళావా అని అడుగుతున్నాం. అప్పుడు ఇలా వాడతాం. ఈ వా అనేది యూజ్ చేయొచ్చు, చేయకపోవచ్చు, పర్వాలేదు, ఆప్షనల్. షూమత్సు దోకోకా ఇక్కిమాషితాకా అని అడగచ్చు. వీకెండ్ ఎక్కడికైనా వెళ్ళావా అని అడగచ్చు. ఓకేనా? వా అనేది టోటలీ ఆప్షనల్, మీకు నచ్చితే యూజ్ చేసుకోవచ్చు. నెక్స్ట్ ఎగ్జాంపుల్, నానికాతో యూజ్ చేద్దాం. నానికాతో ఆకలేస్తుంది ఏమైనా తిందామా అనాలనుకోండి. నార్మల్గా ఆకలేస్తుంది ఏమైనా తిందామా, ఐఎమ్ హంగ్రీ. కెన్ వి ఈట్ ఎనీథింగ్? షల్ వి ఈట్ ఎనీథింగ్. మళ్ళీ జాపనీస్లో కెన్కి వేరే ఫామ్ ఉంటుంది, అది నేను తర్వాత చెప్తాను. షల్ వి ఈట్ ఎనీథింగ్. షల్ అని అంటే ఏమవుతుంది చెప్తానులే. ఐఎమ్ హంగ్రీ, షల్ వి ఈట్ ఎనీథింగ్. నాకు ఆకలేస్తుంది ఏమైనా తిందామా, ఏమైనా తిందామా అంటే నానికావో కదా. సో నాకు ఆకలేస్తుంది అనేది వొకాబులరీలో ఏం చదివాం మనం? ఒనకాగా సుకిమాస్, ఒనకాగా సుకిదెస్. సుకిమాసో సుకిదెస్సో ఏదో ఒకటి. ఒనకాగా సుకిదెస్కరా, ఒనకాగా సుకిదెస్కరా. నానికావో ఈట్ అంటే థబేమాస్.
సో తబే మా షోకా. మా షోకా అని ఎందుకు వాడాను? షల్ వి ఈట్ ఎనీథింగ్? షల్ అని వస్తుందంటే లెట్స్ ఈట్ సంథింగ్ అని అడుగుతున్నారు, ఇద్దరు కలిసి చేస్తున్నారు కాబట్టి. లేదనుకోండి నార్మల్గా అంత కాంప్లికేట్ ఎందుకు అక్క చేసుకోవాలంటే తబే మాస్కా అని అడగండి, పర్వాలేదు. సో ఒనకాగా సుఖీ దెస్కరా, ఆకలేస్తుంది. కర అంటే కర అనేది యూజువల్లీ చాలా రకాలుగా వాడతారు. నార్మల్గా కర అంటే కర మదే, ఇందో కర నిహోన్ మదే, ఫ్రమ్ ఇండియా టు టోక్యో, టు అని వాడతారు, సారీ ఫ్రమ్కి వాడతారు కర. అలాగే బికాస్కి కూడా కర వాడతారు, బికాస్. ఓకే, ఒనకాగా సుఖీ దెస్కరా, ఆకలేస్తుంది, ఏమైనా తిందామా నాని కావో తబేమా షోకా. ఓ అనేది కూడా మీరు వాడితే వాడచ్చు, లేదంటే లేదు. నాని కా తబేమా షోకా మీ ఇష్టం. మీరు పొలైట్గా ఆఫీస్లో ప్రొఫెషనల్గా మాట్లాడుతున్నప్పుడే పార్టికల్స్తో కొంచెం కేర్ఫుల్గా ఉండాలి, కానీ క్యాజువల్గా ఫ్రెండ్స్తో మాట్లాడేటప్పుడు ఇంత జాగ్రత్త తీసుకోవాల్సిన అవసరం అయితే ఉండదు. అర్థమైందా? సో ఇది ఎగ్జాంపుల్. ఇప్పుడు ఈ రెండిటి మీద మీ సొంతగా మీరు ఏమైనా ఎగ్జాంపుల్స్ కమెంట్స్లో నాకు టెక్స్ట్ చేయండి, ఇంగ్లీష్లో అలాగే జాపనీస్లో, నేను చెక్ చేస్తాను. ఓకే, నెక్స్ట్ పాయింట్ వచ్చేసి గో. గో గో అనేది ఏంటంటే రెస్పెక్ట్ ఇవ్వడం అనమాట. యాక్చువల్లీ నేను మీకు పంపించిన పీడిఎఫ్ అనేది పాతది, నేను మళ్ళీ డిస్క్రిప్షన్లో లింక్ షేర్ చేస్తాను, అందులో డౌన్లోడ్ చేసుకోండి. లేదా నా ఇన్స్టాగ్రామ్ బయోలో కూడా లింక్ ట్రీలో జాపనీస్ లాంగ్వేజ్ లెసన్స్ అని ఉంటాయి, అందులోకి వెళ్ళినా మీకు కనిపిస్తుంది. డ్రైవ్లో నేను ఆల్రెడీ పెట్టుంచాను, డౌన్లోడ్ చేసుకోండి. సో గో అందులోవే నేను చెప్తున్నాను, లేటెస్ట్ వర్షన్, బట్ ఏ చదివినా ప్రాబ్లం లేదు, అన్నీ ఒకటే. ఓకే, గో. ఇప్పుడు మనం గొచ్చుమోవా అన్నాం కదా, వచ్చుమోవా అంటే ఏమని చెప్పుకున్నాం? మే ఐ టేక్ యువర్ ఆర్డర్, మే ఐ టేక్ యువర్ ఆర్డర్ అని చెప్పుకున్నాం, రైట్? వచ్చుమోవా. సో ఇక్కడ గో అనేది ఎందుకు వాడుతున్నారు అని అంటే పొలైట్ వే అనమాట, రెస్పెక్ట్ఫుల్. సో ఈ గో అనేది జస్ట్ చిన్న గ్రామర్ పాయింట్, ఎగ్జామ్కి ఇంపార్టెంట్ కాదులే, కానీ జస్ట్ గుర్తుపెట్టుకోండి. ఒక వర్డ్లో మీరు గో యూజ్ చేస్తున్నారంటే అది రెస్పెక్ట్ఫుల్గా చేస్తున్నారని చెప్పేసి అర్థం. సో ఇదండి 13th లెసన్. సో 13th లెసన్ గ్రామర్, 13th లెసన్ వరకు గ్రామర్ అంతా క్లియర్గా చదవండి. 14th లెసన్ నుంచి ఏంటంటే వర్బ్ ఫామ్స్ వస్తాయి. ఇంకా వర్బ్ ఫామ్స్ స్టార్ట్ అయినాయి అంటే కొంచెం డిఫికల్ట్గా అనిపిస్తుంది, బట్ ఏం కాదు, ఈజీయే. ఆ వర్బ్ ఫామ్స్ పర్ఫెక్ట్గా నేర్చుకోవాలి, అవి నేను రేపు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇంకొకటి, వీడియో బోర్డు మీద రాస్తూ ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాం కాబట్టి లెంత్ ఎక్కువ అవుతుంది, నేనేం చేయలేను దానికి, బుక్స్లో ఎక్స్ప్లెయిన్ చేయలేము కొన్ని. వర్బ్ ఫామ్స్ అయితే డెఫినెట్లీ రాస్తూ చెప్పాలి. సో వీడియో చివరి వరకు చూసి సపోర్ట్ చేయండి. నేను ఏదైతే చదువుకున్నానో, నా ఫ్రెండ్స్ ఏదైతే నాకు ఈ సోర్సెస్ ఇచ్చారో, మెటీరియల్స్ ఇచ్చారో, అవే నేను మీకు షేర్ చేస్తున్నాను, ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. ఇది నాకు తెలిసి క్లియర్గానే ఉంటుంది అనుకుంటున్నాను, నా అండర్స్టాండింగ్ బాగానే ఉంటుంది అనుకుంటున్నా. ఏమైనా ప్రాబ్లమ్స్ ఉన్నా, అర్థం కాకపోయినా కమెంట్స్ చేయండి, ఐ విల్ డెఫినెట్లీ ట్రై టు రెస్పాండ్. అలాగే మీకు ఈ వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి, షేర్ చేయండి, మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి. ఇంత కష్టపడి టైం స్పెండ్ చేసి చెప్తున్నాను, సో డోంట్ వేస్ట్ యువర్ టైం, చక్కగా చదువుకోండి. అలాగే మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. మీలో మీరు కమ్యూనికేట్ చేసుకోండి, మీరు ఏవైతే యూజ్ చేస్తున్నారో మీ సొంత మాటల్లో, లేదా నాకైనా కమెంట్ చేయండి. కమెంట్స్లో నేను చూస్తాను, రెస్పాండ్ అవుతాను. లెట్స్ స్టార్ట్ స్పీకింగ్ ఇన్ జాపనీస్, అప్పుడే మనకి అర్థమవుతుంది. ఓకేనా? గంబత్తె కుదాసై. ఇప్పటి వరకు విన్నందుకు థ్యాంక్ యూ సో మచ్. సో వీడియో నచ్చితే లైక్ చేసి, షేర్ చేసి, మరిన్ని వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్ బాయ్.